ఇక మంచిర్యాల జిల్లాలో దసరా వేడుకలు ఘనంగా జరిగాయి. పండుగను పురస్కరించుకుని కార్మిక మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి క్యాంపు కార్యాలయంలో ఆయుధ పూజలో పాల్గొన్నారు. రాష్ట్ర ప్రజలకు, ముఖ్యంగా చెన్నూరు నియోజకవర్గ ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలియజేశారు. చెన్నూరు, మందమర్రి, కేతనపల్లి మున్సిపాలిటీల్లో 500 కోట్ల రూపాయల నిధులతో అభివృద్ధి పనులు చేపట్టి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నామని ఈ సందర్భంగా మంత్రి వివేక్ వెంకటస్వామి చెప్పారు. ప్రజలకిచ్చిన హామీలు నెరవేర్చడానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు. దసరా నవరాత్రుల సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ సుఖశాంతులు, ఆనందాలు కలుగజేయాలని అమ్మవారిని వేడుకున్నట్లు మంత్రి వివేక్ వెంకటస్వామి తెలిపారు. చెన్నూరు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా దసరా శుభాకాంక్షలు. ఈ దసరా టైంలో రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజలకు ఇందిరమ్మ ఇల్లులు, రేషన్ కార్డ్స్, గ్యారంటీ కార్డు అమలు చేయడంలో వాళ్ళందరూ కూడా ప్రజలందరూ సంతోషిస్తున్నారు. అలాగే ముందు రోజులలో కూడా ప్రజాపాలన నడవాలి, ప్రజలకు ఉపయోగపడేలాగా కార్యక్రమాలన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందని చెప్పి మళ్ళొక్కసారి ప్రజలకందరికీ కూడా వారికి అభినందనలు చెప్తూ నవరాత్రి శుభాకాంక్షలు, దసరా శుభాకాంక్షలు చెప్తూ చెన్నూరు పట్టణంలో మందమరి టౌను, కేతనపల్లి టౌను, గ్రామాలలో అన్ని చోట్ల కూడా ఈ వచ్చే సంవత్సరము సుమారు 500 కోట్లతోని అభివృద్ధి కార్యక్రమాలు చేయబోతున్నాము. ఓకే సార్. శ్రీకాంత్ ఉమ్మడి నెల్లూరు